ఇవ్వలేదు కదా. తన దాంట్లో ఎందుకు మూట్లు వేసిండ్రు, నిన్ను ప్రేరణని ఎందుకు సపోర్ట్ చేసిండ్రు? అవ్వలేదు కాబట్టి అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. చాలా కష్టపడి ఫస్ట్ నుంచి అవ్వలేదు. అక్కడ అది వచ్చింది, మీరు గ్రూపిజం చేయట్లేదు అంతే కదా. పాయింట్ అదే కదా. క్వశ్చన్ ఆన్సర్ చెప్పి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నా. ఎగ్జాంపుల్ ఇచ్చిన ఎగ్జాంపుల్ వర్క్. ఎందుకంటే అంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. నా క్వశ్చన్ ఇదే. ఇక్కడ ఇస్తుంటే నీకెందుకు వస్తుంది ప్రాబ్లం? దానికి ఆన్సర్ ఇచ్చి వెళ్ళు. కనిపించట్లేదు. అరే వైఫై లాగా హౌస్ మొత్తం ఉంది, కనిపించట్లేదు ఎవరికి. ప్రొటెక్ట్ ఎక్కడ చేసా అది ఒక పాయింట్ చెప్పాను. నువ్వు చెప్పావు కాదు, ఎగ్జాంపుల్ ఇచ్చాడు అంతే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చినా కదా. నువ్వు నిన్ను ప్రొటెక్ట్ చేసిందని. నిఖిల్ నేను నిఖిల్ ఎక్కడ ప్రొటెక్ట్ చేసా అది చెప్పు. అరే అది కూడా గ్రూపిజమే కదా మచ్చా. నువ్వు చెప్పిందండి నేను నిఖిల్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాను. దానికి ఆన్సర్ సరే గ్రూప్ ఆడట్లేదు. అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినా కదా. ఏదో మాట్లాడతాను కదా, నవ్వులు చేసాను కదా నేను. అప్పుడు గురించి గ్రూపిజం లేదంటావు. నేను నిఖిల్ ని ప్రొటెక్ట్ చేసా చెప్పావా? నేను ఎక్కడ నిఖిల్ ని ప్రొటెక్ట్ చేసా అది చెప్పు. ఏం జరిగినా ఒకళ్ళకొకళ్ళు డిఫెన్స్ లాయర్. కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి. చదువే కదా, కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి. డిఫెన్స్ లో చెప్పలేదు. డిఫెన్స్ జరుగుతుంది కూడా కాదు. ఇదే నిజం. కరెక్ట్ నిజం ఇదే కాదు. తప్పు అన్నాడు. నిజమే కాదు, గ్రూపిజం కాదు. నీ ఒక్కడి కంటికి ఏంటి ఏంటి నా ఒక్కడికి అనిపిస్తుంది అంతే కదా. నా ఒక్కడికి ఎట్లా అనిపిస్తుంది అంతేనా? గ్రూపిజం అని ఇదంతా నా ఒక్కడికి అనిపిస్తుంది అంతే కదా. ఇంకెవరికి అనిపించట్లేదు. కనిపించట్లేదు వీళ్ళకి పక్కన పెట్టు. చెప్పు నీ కంటికి ఒక్కడికే ఇక్కడ మాట్లాడు. వాడినా అదే అడిగాను కదా. నా మొహం మీద చెప్పాను కదా, మళ్ళీ ఏమడుగుతున్నా? నాకు అదే అనిపించింది. ఏమనిపించింది? ఎవరైనా గేమ్స్ లో ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారమ్మా. ఇప్పుడు నీకు అవినాష్ చేయట్లేదా? నామినేషన్స్ లో నేను మాట్లాడితే వాళ్ళు వస్తున్నారా? నామినేషన్స్ లో నేను ఎప్పుడు ఎవరన్నారు అసలు? అక్కడ జరిగేది వాళ్ళిద్దరి గురించి నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? అందరిని ఇన్వాల్వ్ చేయలేదు. నిన్ను అనలేదు. ఇప్పుడు పృథ్వీని నిఖిల్ ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడే టాపిక్ పృథ్వీ నిఖిల్ గురించి. ఆయన డిస్కషన్ నువ్వెందుకు వస్తావు మధ్యలోకి? అయిపోయింది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ కి సపోర్ట్ చేసావు పాయింట్ మీద వాళ్ళ గొడవ అవుతుంది. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావు అంటున్నా. నా మొహం మీద చెప్పానంటున్నావు కదా. మా గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్న. ఇప్పుడు నేను ఎవరి గురించి అయినా చెప్తాను. అదే నేను అడుగుతా. నువ్వు అడిగింది మా గురించి కాబట్టి నేను చెప్తా. ఏమడిగారు? చీఫ్ కంటెంట్ చెప్పాలి. డిసిషన్ చెప్పాలి. వైల్డ్ కార్డ్స్ వచ్చారో వాళ్ళు ప్లాన్ చేశారో అది చెప్పకూడదు. అయిపోయిందా? బేసిక్ గా అదే నేను ఆయన పాయింట్ అసలు నేను చెప్పేసిన. నేను వైల్డ్ కార్డ్స్ గురించి అసలు నేను మాట్లాడేటోడిని కూడా కాదు. గౌతమే అక్కడ వైల్డ్ కార్డ్స్ ని పంపిద్దాం ఇది అని అక్కడెక్కడో 5th వీక్ లో జరిగిన దాని గురించి అయిపోయిన దాన్ని మళ్ళీ ఇక్కడ పట్టుకురావడం ఎందుకు అని అనుకోని నేను కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్స్ అది కాదు. రైట్ ఓకే, అందరిది అయిపోయింది డిసిషన్. ఓకే, రోహిణికి ఎన్ని ఓట్స్ వచ్చాయి? 5 ఓట్స్. మెజారిటీ విన్స్ కాబట్టి రోహిణి చీఫ్ కంటెంట్ టాస్క్. నా చొక్క నాకు చింపొచ్చా? అదే బిగ్ బాస్ నడుద్దాం. చింపాలన్నా అంతే కదా. చెప్పేసేదా? రోహిణి ఫస్ట్ చేస్తా. ఫస్ట్ రోహిణి చేస్తా. చెప్పేసి రోహిణి ఎదురా మెగా చీఫ్ ని చేయని.
ఐ వాంట్ టు డూ ఇట్. ఇది నాదిరా చింపడానికి. చెప్పేసి డిసిషన్ చెప్పేసి. ఐ వాంట్ టు డూ. పృథ్వీ ఇంటి సభ్యుల నిర్ణయాన్ని బిగ్ బాస్ కి చెప్పండి. ఏమొచ్చింది? రోహిణి కంటెంటర్ వెళ్తుంది, నాది చింపుతుంది. 1 2 5 4 5 మెజారిటీ. ఓకే పర్లేదు, రోహిణి వచ్చింది. బిగ్ బాస్ చెప్తారంట. కంగ్రాచులేషన్స్. నువ్వే చేయాలా? బిగ్ బాస్ చేయాలి. నన్ను సపోర్ట్ చేసిన నబీల్ అండ్ అవినాష్ వెరీ వెరీ మచ్. నా బలానికి మీ బలం తోడు చేసినందుకు. సరిపోతుంది నీకు. చాలా వదిలే. క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. లేదు జస్ట్ నిఖిల్ కి చెప్తున్నా, నార్మల్ థింగ్. అది నీ పర్సనల్ థింగ్ కాబట్టి ఎవరైతే వ్యక్తితో ఉందో నువ్వు అది క్లియర్ అవుట్ చేసుకో. హోప్ ఇట్ విల్ గెట్ క్లియర్డ్ అవుట్. వ్యక్తిత్వం పర్సనల్లీ కాదురా.